సినిమాలు అనుకుంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము అనేటటువంటి పాట అది స్టూడెంట్స్గా ఉన్నటువంటి దశలో. ఇప్పుడు సాధారణంగా మనకి ఆలుమ్ని పార్టీస్ అని నడుస్తుంటాయి, అంటే మాజీ విద్యార్థులందరూ. అట్లాగా మాజీ భారతీయుల పార్టీలని భవిష్యత్తులో వివిధ దేశాల్లో పెట్టుకురావాల్సి వస్తుందేమో. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఎస్పెషల్లీ హిందువులు అత్యధికులు దేశం విడిచిపోతున్నారు. చదువుకున్నంత వరకు ఇక్కడ, అంటే పుట్టుక పెరుగుదల అంతా ఇక్కడ. చదువుకున్న తర్వాత ఒక కాస్త టాలెంట్ ఉంటే చాలు, టాలెంట్ ఉన్నా లేకపోయినా విదేశాలకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. చదువులు కూడా అక్కడికే చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. అక్కడికి వెళ్ళాక సెటిల్ అయ్యాక భారత పౌరసత్వం వద్దని వదిలేసుకుంటున్నారు. ఇట్లా గత 10 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న వాళ్ళ సంఖ్య ఏకంగా ఈ 2023లో 2,16,219కి చేరింది. 2014లో 1,29,328, 15లో 1,31,489, 2016లో 1,41,603, 17లో 1,33,049, 18లో 1,34,561, 19లో 1,44,017, 20లో 85,256. అంటే ఆ టైము కరోనా కాబట్టి అక్కడ అవకాశం లేదు కాబట్టి. 2021లో 1,63,370, 2022లో 2,25,620, 23లో 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్ల మందికి ఓసీఐ ఉన్నటువంటి సందర్భంలో ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఈ కార్డు పొందిన వాళ్ళు వీసా లేకుండానే భారత్కి రాకపోకలు సాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఓసీఐ కలిగి ఉన్నారు. వీళ్ళలో యూఎస్లో 16.8, యూకేలో 9.34, ఆస్ట్రేలియాలో 4.94 లక్షల మంది ఉన్నారు. ఎక్కువ మంది ఎక్కడికి పోతున్నారయ్యా అంటే 13 ఏళ్లలో 18 లక్షల మంది భారతదేశ పౌరసత్వం వదులుకుని విదేశాలకు వెళ్ళిపోయారు. రికార్డు స్థాయిలో 22లో 2.25 లక్షల మంది వదులుకున్నారు. ఎక్కువగా వెళ్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అక్కడ పౌరసత్వం సేకరిస్తున్న వాళ్ళలో 2వ స్థానంలో భారతీయులే ఉంటున్నారు. 22లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం సేకరిస్తే వీళ్ళలో మెక్సికన్ 1,28,000 అయితే ఆ తర్వాత 68,960 మంది భారతీయులే ఉన్నారు.